భారతదేశమంతటా నాణ్యమైన నమ్మకమైన బంగారాన్ని అందించాలన్నదే తమ ఉద్దేశం అంటున్నారు ఏపీ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అధ్యక్షుడు. కేంద్రం ఆదేశాల మేరకు హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్పై అవగాహన కల్పిస్తామన్నారు కపిలవాయి విజయ్ కుమార్. తిరుపతిలోని గోల్డెన్ తులిప్ హోటల్లో ఈ నెల 14వ తేదీన 10 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు 26 జిల్లాల నుండి 70 అసోసియేషన్స్ ఆధ్వర్యంలో 300 మంది ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్స్ హాజరవుతారని తెలిపారు. ఏపీలో అసోసియేషన్ కింద నిర్వహించబడుతున్న 50,000 షాపు యజమానులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం వ్యాపార లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పిస్తామన్నారు చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్. ఆయన ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కపిలవాయి విజయ్ కుమార్ తెలిపారు. నవంబర్ 21, 22, 23 తేదీల్లో విజయవాడ కేంద్రంగా సౌత్ ఇండియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2012లో నర్సాపేటలో సుమారు 2,000 మంది తోటి ఆంధ్రప్రదేశ్లో అసోసియేషన్ స్థాపించడం జరిగింది. 2014లో రోసయ్య గారు గవర్నర్గా ఉన్నప్పుడు నెల్లూరులో ప్రమాణ స్వీకారం చేశాం. ప్రెసిడెంట్గా కపిలవాయి విజయ్ కుమార్ గారు, అదే రకంగా చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దాదాపు 150 మంది తోటి ఆ రోజున చాలా ఘనంగా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని అసోసియేషన్ కల్లా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కారణం ఇక్కడ ఒకటే అసోసియేషన్, రెండో అసోసియేషన్ లేదు. తమిళనాడులో 4 అసోసియేషన్లు ఉన్నాయి, అదే కేరళలో 3 అసోసియేషన్లు ఉన్నాయి, అదేగా తెలంగాణలో కూడా 3 అసోసియేషన్లు ఉన్నాయి. 2015 నుంచి భారతదేశంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంటాం హైదరాబాద్లో, ఆల్ ఇండియా ఎగ్జిబిషన్. అది విజయవాడలోనే మేము ఏర్పాటు చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. రేపు నవంబర్ 21, 22, 23 కూడా సుమారు 6,000 మంది నుంచి 7,000 మంది కస్టమర్స్ కూడా వస్తున్నారు. దీనిలో దాదాపు 290 మంది 15 రాష్ట్రాల నుంచి మ్యానుఫ్యాక్చర్స్, అదే రకంగా హోల్సేలర్స్ అందరూ వస్తున్నారు. ఈ అసోసియేషన్కి ఇంతమంది రాబట్టే భారతదేశంలోనే మాకు మంచి పేరు వచ్చింది. అదే రకంగా ఇప్పటికి నేటికి మా అసోసియేషన్లో 50,000 మంది వ్యాపారస్తులు ఉన్నారు. అది కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీని పెట్టాం, 300 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ. దాంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, రిజర్వ్, ప్రతి జిల్లాకి వైస్ ప్రెసిడెంట్, అదే రకంగా సెక్రటరీలు ఇవ్వడం జరిగింది. రేపు నవంబర్ ఈ నెల ఆదివారం 14వ తారీఖున తిరుపతిలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకు సర్వసభ్య సమావేశం పెట్టామంటే ఈ హాల్ మార్కింగ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు. HUID అని ప్రతి అక్షరం మీద 4 అంకెలు ఉండాలి, లేకపోతే మీ మీద శిక్ష చేస్తాం, 2 లక్షల పెనాల్టీ వేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పెట్టారు.